गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापः। ఆడవాళ్ళు పూజకి అర్హత లేని రోజులు ఉన్నాయి. ప్రతి వాళ్ళకు కూడా నెలసరి వస్తుంది. మరి 4వ రోజు స్నానం చేయాలి. 5వ రోజునే దేవతా పూజకు పోవాలి. సరే, స్నానం చేసిన తర్వాత దేవతా పూజ అంటున్నాం. అసలు ఆ ఆడవాళ్ళు ఆ నెలసరి వచ్చిన 4 రోజులు కూడా ఇంట్లో ఏమీ తాకకుండా ఉండటం మంచిది. వాళ్ళు చేసిన వంట ఎవరికీ పెట్టకుండా ఉండటం మంచిది. అది మహాదోషం అవుతుంది. ఇంట్లో మగవాళ్ళు రోజు గుళ్ళోకి వెళ్తారండి. మీరు వంట చేస్తారు కదా, మీరు వంట చేసిన భోజనం మీ భర్త తింటాడు. తిని గుళ్ళోకి వెళ్తాడు. తిన్న ఆహారం 3 రోజులకు కానీ పూర్తిగా జీర్ణం కాదు. మీ బహిష్టు మహిళ నీ భర్త కొద్ది కూడా వచ్చినట్లే దోషం. ఆ గుళ్ళోకి వెళ్ళే మనుషులను తాకినా ఆ దోషం మీకు పూర్తిగా ఆపాదిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుల్లో చాలామంది ఇంట్లో ముట్లు కలపట్లేదు. మిగతా కులస్తుల్లో తల మీద స్నానం చేసి ఇంట్లోకి వచ్చి అన్నీ తిరుగుతున్నారు. అట్లా కాకుండా మీరు అన్ని విధాలా అసలు ఒకటే చెబుతున్నా, అందరం బాగుండాలి, మీరు కూడా బాగుండాలి అనుకుంటే ఈ చెప్పిన దాన్ని పూర్తిగా అవలంబిస్తే చాలా మంచిది. వాళ్ళు సపరేట్గా ఒక చోట కూర్చోవాలి, ఏమీ తాకకూడదు, ఏ నీళ్లు కనీసం తొట్లో నీళ్ళు కూడా ముంచుకోకూడదు. అట్లా 3 రోజులు గడిపి 4వ రోజు స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలి. సరే, 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి వస్తే 4వ రోజు కూడా దేవతా పూజకు అర్హత లేదు. 5వ రోజు స్నానం అయిన తర్వాత దేవతా పూజకు పనికొస్తారు, దేవాలయానికి వెళ్ళటానికి అర్హులు అవుతారు. కాబట్టి ముట్టు ఇంట్లో కలపటం వల్ల ఆ దోషం మొత్తం మీకే ఆపాదిస్తుంది. చాలామంది సాయిబాబా గుళ్ళల్లో ముట్టయి కూడా ఇంట్లోకి రావచ్చు, మహిళ దోషం లేదు. బ్రహ్మంగారి గుళ్ళల్లో కూడా ఆ దోషాలు లేవు అని అందరినీ వచ్చి తాకుతున్నారు. కానీ ఒక మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు గురువు దగ్గర మంత్రం ఉపదేశం అయ్యి అక్షర లక్షలు అక్షర కోట్లు జపాలు చేస్తారు. అటువంటి వాళ్ళని మీరు తాకితే మీ వంశానికే ఇబ్బంది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమో 4 రోజులు గుళ్ళోకి పోకపోతే ఏమైంది, ఇంట్లో మీరు వంట చేయకపోతే ఏమైంది? కాదండి, హోటల్ నుంచి ఆ 4 రోజులు తెప్పించుకొని అన్నం తినొచ్చు కదా. దీనివల్ల మీకు వచ్చే నష్టం అనేది కష్టం అనేది మీకు అర్థం కావట్లేదు కదా. ఇట్లా చేయటం వల్ల మరి పరిహారం కానీ మహాపాపాలు చుట్టుకుంటాయి. అందువల్ల 3 రోజులు కూడా ఇంట్లో ఏమీ తాకకుండా, మీరు వంట చేయకుండా ఎవరన్నా చేస్తే పెడితే తిని 3 రోజులు గడిపి 4వ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు. 5వ రోజు స్నానం చేస్తేనే ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంది.
దేవాలయానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా అందరూ పాటిస్తే ఎవరికి ఎటువంటి కష్టము, నష్టము, పాపము, దరిద్రము రాదు. అన్ని విధాల ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.